కృష్ణా జిల్లా నాగాయలంకలో శ్రీ భూ నీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మెండు లక్ష్మణ్ రావు తెలిపారు. 1964న దివంగత గట్టిపాటి శివరామయ్య చేతుల మీదుగా నిర్మాణం జరుపుకున్న ఆలయాన్ని అనువంశిక ధర్మకర్త గడ్డిపాటి నాగేశ్వరరావు పునరుద్ధరించారు. లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు, చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సీఈఓ గడ్డిపాటి సునీల్ కుమార్తో పాటు పలువురు దాతల సహకారంతో ఆలయ పునరుద్ధరణ పనులను విజయవంతంగా చేపట్టామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ నెల 10, 11, 12 తేదీలలో శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి గురుత్మంత జయ విజయ విమాన శిఖర జీవధ్వజస్తంభం ప్రతిష్ఠా మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మెండు లక్ష్మణ్ రావు తెలిపారు. బ్రహ్మాండే నాస్తికించన శ్రీ వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ నమః. నాగాయలంక గ్రామంలో పవిత్ర కృష్ణానది తీరాన ఇతపూర్వం కీర్తిశేషులు గడ్డిపాటి శివరామయ్య గారి నేతృత్వంలో నిర్మించబడినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఆ తర్వాత కాలమాన పరిస్థితుల్లో తిరిగి పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడి గవర్నమెంట్ వారి సిజిఎఫ్ నిధులతో పునర్నిర్మించబడి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తిరిగి స్వామివారు దేవాలయంలోకి కొలువు తీరే సమయం ఆసన్నమైంది. ఆ భగవంతుడి కృప వల్ల మనం త్రయార్ణక దీక్షతో 10, 11, 12 తారీఖు అంటే శుక్రవారం నుంచి ఆదివారం వరకు స్వామివారి యొక్క త్రయార్ణక దీక్షతో స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణం చేసుకుంటాం. ఈ ప్రతిష్ఠ సుముహూర్తం 12వ తారీఖు ఆదివారం ఉదయం 8:38 ఆ ప్రారంభమయ్యేటువంటి సమయాన్ని ప్రజలందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి పాత్రికేయ మిత్రులందరినీ కూడా ఈ యొక్క స్వామివారి దేవాలయ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రజలందరికీ చేరువ చేయడానికి వీలుగా పాత్రికేయ మిత్రులందరినీ పిలిచి ఈవేళ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణంలో దేవాలయ అనువంశిక ధర్మకర్త అయినటువంటి శ్రీ గడ్డిపాటి నాగేశ్వరరావు గారు అసమానమైనటువంటి కృషి చేశారు. వారికి మరి మన గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ మెండు లక్ష్మణరావు గారు, అలాగే మన బ్యాంక్ డైరెక్టర్ గారు శ్రీ చిన్నబాబు గారు, అలాగే అనేక మంది గ్రామస్తులు ఈ కార్యక్రమంలో తమ వంతు సహకారాన్ని అందించారు. చివరికి ఏదేమైతే స్వామివారి దేవాలయంలోకి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఈ సమయాన్ని ప్రజలందరితో మేము ఆనందంగా పంచుకోవాలనుకుంటున్నాం. ఆ ఉద్దేశాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా మరి జనబాహుళ్యంలోకి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 10వ తారీఖు శుక్రవారం సాయంత్రం గోపూజ, విశ్వక్సేన ఆరాధన, అలాగే పుణ్యాహవచన, అజస్ర దీపారాధన, అంకురారోపణతో కార్యక్రమం మొదలై 11వ తారీఖు అధివాస హోమాలు, ఉక్త హోమాలు, కామ్య హోమాలు చేసుకుని అధివాసాలు, జలాధివాస, క్షీరాధివాస, పంచగవ్య అధివాస కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణం చేసుకుని మధ్యాహ్నం నేత్రపర్వంగా గ్రామోత్సవంగా బయలుదేరి మరి మేళతాళాలతో అనేక మంది కళాకారులతో గ్రామోత్సవం చేసుకుని ప్రబోధబలి సమర్పించి సాయంత్రానికి దేవాలయం చేరుకుని దేవాలయంలో సేనాధివాస, పుష్పాధివాస, పంచతల్పాధివాస కార్యక్రమాలు జరుపుకుని 12వ తారీఖు ఉదయాన్నే స్వామివారి యొక్క అక్షన్మోచనాంగ హోమాలు చేసుకుని మరి స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమాలు ఉదయం 8 కల్లా జరుపుకుని 11 గంటల నుంచి మరి స్వామివారి యొక్క ప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని ప్రజలందరికీ అందజేసి సాయంత్రం 4 గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం, అనంతరం కాశీ నుంచి వచ్చిన పండితులచే అక్కడ గంగాహారతి ఇచ్చేటువంటి పండితుల్ని తీసుకొస్తున్నాం. వారు ఇక్కడ మన కృష్ణమ్మకి మన గడ్డకి జీవనాడైనటువంటి ఆ కృష్ణమ్మకి జలహారతులు ఇచ్చి ఆ తర్వాత స్వామివారు తెపోత్సవం జరుపుకుని జలవిహారానికి పెడతారు. దాంతో ఈ కార్యక్రమాలు పరిపూర్ణం అవుతాయి. ఈ అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ప్రజలందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని, అలాగే పెద్దలందరూ కూడా మాకు సహకరించాలని సభాముఖంగా